Hello, good morning. I'm Dr. No Ajay Kumar, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం పోషకాల గని దీనిని వాడుక భాషలో మానవాళికి మంచి స్నేహితుడు, ఇంకొక పరిభాషలో పేదవాని యాపిల్ అంటారు. అదే జామకాయ. మనకు తేలిగ్గా, చవకగా, సులభంగా దొరికే జామ పండు, దానిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనం తెలుసుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపడతాం. మన శరీరానికి ప్రతి అవయవం సరిగా శక్తివంతంగా పనిచేయడానికి కావలసిన పోషకాలన్నీ దాదాపుగా జామ పండులో ఉంటాయి. ఆశ్చర్యం. మనం రోజు జామ పండును ఆహారంలో తీసుకోవడం ద్వారా చాలా రకాల వ్యాధుల నుండి మన దేహాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈరోజు మనం జామ పండు పోషకాల గని అని ఎందుకంటాం? జామ పండు తినడం ద్వారా మనకు కలిగే అన్ని రకాల ప్రయోజనాలు మించి 15 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు ఎలా లభిస్తాయో తెలుసుకుందాం. దీనిని మొట్టమొదటిగా పోషకాల గని అన్నాం. అనగా 100 గ్రాముల జామ పండులో మనకు 68 కిలో క్యాలరీస్ శక్తి, కార్బోహైడ్రేట్స్ 14 గ్రాములు, ప్రోటీన్ 2.6 గ్రాములు, ఫ్యాట్ 0.9 గ్రాములు, ఫైబర్ ఎక్కువగా 5.4 గ్రాములు, విటమిన్ సి, ఆరెంజ్లో విటమిన్ సి దాదాపు 228 మిల్లీగ్రామ్స్, పొటాషియం అత్యధికంగా 417 మిల్లీగ్రామ్స్, కాల్షియం 18, మెగ్నీషియం 22, ఐరన్ 0.3 మిల్లీగ్రామ్స్. వాటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ B6, విటమిన్ B9, యాంటీ ఆక్సిడెంట్స్. ఇన్ని పోషకాలు మనం ఒక జామ పండును, 100 గ్రాముల జామ పండును రోజు ఆహారంగా తీసుకోవడం ద్వారా, అందుకే దీన్ని మానవాళి మిత్రుడు, ప్రత్యేకంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఇది ఫ్రెండ్లీ ఫ్రూట్ అన్నమాట. బరువు తగ్గాలి అనుకున్న వారికి, శరీరాన్ని ఎప్పుడు చురుకుదనంగా ఉంచుకోవాలనుకున్న వారికి ఇది శ్రేష్టమైన ఫలం. ఇక రెండవ ప్రయోజనం, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, బూస్ట్ ఇమ్యూనిటీ. దీనిలో మనం తెలుసుకున్నట్లుగా అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. మనం తెలుసుకున్నాం కదా, ఆరెంజ్లో దొరికే విటమిన్ సి కన్నా దీనిలో 4 రెట్లు ఎక్కువగా. విటమిన్ సి ఏం చేస్తుంది? వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా సమర్థవంతంగా వ్యాధి నిరోధక శక్తి పనిచేసేటట్లు, అనగా చాలా రోగాల నుండి మన దేహాన్ని కాపాడుతుంది ఈ జామ పండు. మూడో విషయం, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే అత్యధికమైన ఫైబర్ మనకు జీర్ణక్రియను అద్భుతంగా జరిగేటట్టు, చాలామంది బాధపడే కన్స్టిపేషన్, మలబద్ధకం అంటారు, దాని నుంచి ఇది శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో ఉండే అత్యధిక ఫైబర్ జీర్ణక్రియ సజావుగా జరిగేటట్టు, గట్ హెల్త్ను కూడా కాపాడుతుంది. దీనిలో ఉండే అత్యధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధుల నుండి మన దేహాన్ని కాపాడుతుంది. 4వ విషయం, డయాబెటీస్ను నియంత్రిస్తుంది. నేటి దినం చాలామంది బాధపడుతున్న మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా ఉండకుండా అస్తవ్యస్తంగా షుగర్ స్పైక్స్ పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ జామ పండు అటువంటి వారికి శ్రేష్టమైన ఫలం. అందుకే దీన్ని డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అంటారు దీన్ని. ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ని, అనగా దీన్ని తినడం ద్వారా షుగర్ స్థాయిలు ఒకేసారి పెరగవు అమాంతంగా. కాబట్టి దీనిలో ఉండే అధిక ఫైబర్లు డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
అందుకే డయాబెటీస్తో బాధపడే వారికి ఇది చాయిస్ అన్నమాట. రోజు తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా జామ ఫలాన్ని రోజు తీసుకోవచ్చు. ఇక 5వది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అత్యధికంగా ఉండే పొటాషియం, ఫైబర్ ఇది రక్తపోటు నియంత్రించడమే కాకుండా గుండెకు రక్షక కవచంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి రక్తనాళాల్లో రక్తం సరిగా ప్రవహించడానికి కారణమవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల వాపు నుండి కాపాడుతాయి. తద్వారా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండి ఎప్పుడు కూడా రక్తాన్ని సజావుగా ప్రవహింపచేయడానికి ఈ యొక్క జాంపండు ఎంతో మేలు చేస్తుంది. ఇక 6వ విషయం, బరువు తగ్గాలనుకున్న వారికి ఇది మంచి చాయిస్. బరువును తగ్గుదల లేదా బరువు నియంత్రించడంలో జాంపండు ఎంతో మేలు చేస్తుంది, ఉపకరిస్తుంది. ఇది ఐడియల్ స్నాక్ అన్నమాట. దీనిలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, అధిక ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం ద్వారా కడుపు నిండిన అనుభూతి కలిగి మళ్ళీ మళ్ళీ ఆహారం తినాలి అనిపించదు. తద్వారా బరువు నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి ఇందులో అధికంగా ఫైబర్స్ ఉంటాయి, అందుకే లో క్యాలరీస్ ఉంటాయి, లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఈ యొక్క లక్షణాల వల్ల బరువు తగ్గాలనుకున్న వారికి చక్కెర స్థాయిలు పెరగకుండా కడుపు నిండిన అనుభూతి కలిగి ఇది మంచి చాయిస్ ఇది. ఇక 7వ విషయం, మన చర్మానికి, జుట్టుకు కావలసిన పోషకాలు అందిస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి, కాంతివంతంగా ఉండడానికి ఈ జాంపండు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. తద్వారా అకాల వృద్ధాప్యాన్ని, ఫ్రీ రాడికల్స్ను తొలగించడం ద్వారా చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మానికి, వెంట్రుకలకు కావలసిన పోషకాలను అందిస్తాయి. ఇక 8వ విషయం, కంటి సమస్యల నుండి రక్షిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరిచి వయసుతో పాటు వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. క్యాట్రాక్ట్, మ్యాక్యులర్ డిజనరేషన్, లాంగ్ టర్మ్ ఐ ప్రాబ్లమ్స్ నుంచి ఈ జాంపండు కాపాడుతుంది, మేలు చేస్తుంది. ఇక 9వ విషయం, గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు మంచి చాయిస్ ఈ యొక్క జామ ఫలం. దీనిలో ఫోలిక్ యాసిడ్ ఇది గర్భస్థ శిశువు పిండానికి ఎదుగుదలకు, నాడీ వ్యవస్థ, మెదడు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే గర్భస్థ శిశువులు ఎక్కువగా జాంపండు తీసుకోవడం ద్వారా మరి బిడ్డల్లో, పుట్టే బిడ్డల్లో వచ్చే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది. ఇక 10వ విషయం, ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిలో లభించే మెగ్నీషియం మజిల్స్ని, కండరాల్ని, నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. తద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది. 11 కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దీనిలో పుష్కలంగా లభించే నీరు, పొటాషియం శరీరంలో నీటి శాతాన్ని క్రమపరుస్తుంది, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, కిడ్నీ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది జాంపండు. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి, అనగా కణాలు ఛిద్రం అయ్యే పరిస్థితి, ఇన్ఫ్లమేషన్ ద్వారా, వాపు ద్వారా ఈ జాంపండు కాపాడుతుంది. కాబట్టి కిడ్నీ ఆరోగ్యాన్ని, భద్రతను చేకూరుస్తుంది ఈ జాంపండు. ఇక 12వ విషయం, ఇంప్రూవ్ బ్రెయిన్ హెల్త్. మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, B6, B3, B9. ఇది మెదడు యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడంలో, మెదడు పనితీరును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచడం. అందుకే దీన్ని ఏమంటారంటే బ్రెయిన్ బూస్ట్ ఫ్రూట్ అంటారు. అది. ఇక 13వ విషయం, న్యాచురల్ రెమెడీ ఫర్ కోల్డ్ అండ్ కఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్. జలుబు, దగ్గు, గొంతు సమస్యలకి ఈ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా చక్కని ఉపశమనం కలుగుతుంది.
దానిలో ఉన్న రోగనిరోధక శక్తి వీటి ద్వారా వచ్చే సమస్యల నుంచి తీవ్రం కాకుండా చక్కని ఉపశమనం ఇస్తుంది. దీనిలో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. 14 సపోర్ట్ హెల్దీ బోన్స్, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి దీనిలో పుష్కలంగా కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలు మరియు దంతాలు దృఢంగా ఉండడానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు జాంపొడి తీసుకోవడం ద్వారా శరీరం కావాల్సిన కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లభించి మన ఎముకలు, దంతాలు దృఢంగా ఉండడానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక చివరిది ప్రాముఖ్యమైనది ఎన్హాన్స్ డీటాఫికేషన్, న్యాచురల్ డీటాఫికేషన్ అన్నమాట. అంటే ఇది మన శరీరంలో ఉన్న వ్యర్థాలను, టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తాయి. అందుకే దీన్ని యాక్టివ్ న్యాచురల్ డీటాక్సిఫైయర్ అంటారు దీన్ని. కాబట్టి మన శరీరం దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడకుండా మన శరీరంలో పెరిగిపోయిన వ్యర్థాలను, విష పదార్థాలను ఇది బయటికి పంపించేస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ జాంపండు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే జాంపండును పోషకాలు గని అంటాం కదా. కాబట్టి మనకు తేలిగ్గా, చవకగా, పుష్కలంగా మన ప్రాంతాల్లో దొరికే ఈ జాంపండును రోజు ఆహారంగా తీసుకోవడం మొదలు పెట్టండి. రోజు వీటిని తినడం ద్వారా మన దేహాన్ని చాలా రకాల వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి మనం కొనసాగించడానికి ఈ జాంపండు ఎంతో మేలు చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.